ఏపీలో అవినీతి పాలన సాగుతుందని మద్యం కుంభకోణంలో మామూలు ముట్టలేదని లోకేష్ తన కుమారుడి మీద ప్రమాణం చేయగలరా అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నప్పుడు సభలకు ప్రజలు రావడం బలం కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చినప్పుడే నిజమైన అభిమానం అన్నారు. లోకేష్ కేసులు పెట్టించినంత మాత్రాన భయపడే ప్రసక్తి లేదన్నారు. భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు లోకేష్ను ఎవరూ కూడా కాపాడలేరని అంటున్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డితో మా కడప ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కడప జిల్లాలో మహానాడు సక్సెస్ అయిందని టీడీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. వైసీపీ నాయకులు మాత్రమే దగా మహానాడు అని చెప్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కడప జిల్లాలో మహానాడు సక్సెస్ అయిందని చెప్పి కూడా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. దీనిపైన మీ కామెంట్. మీరైతే దగా మహానాడు అని చెప్తున్నారు, మీరు కామెంట్. అధికారం ఉండేటప్పుడు 4 రూపాయలు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు వచ్చేటువంటి జనం చూసి ఎవడైనా మోసపోతే దానికి ఇంకా తిరిగే లేదు. మోసపోయేవాని మనం ఏం చెప్పలేం. వాపును చూసి అది బలం అనుకుంటే మాత్రం పొరపాటు. నువ్వు అధికారంలో ఉండవు కాబట్టి 4 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టినారు కాబట్టి వచ్చినారు. నేను ఇక్కడ సక్సెస్ఫుల్ అయింది, మహానాడు చాలా గొప్పగా చెప్పినటువంటి నాయకులకు ఒకసారి గుర్తు చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉండేటప్పుడు కడప జిల్లాకు పర్యటనకు వస్తే ఒక కళ్యాణ మండపం 1000-2000 మంది కూడా పట్టని కళ్యాణ మండపం కూడా నిండేది కాదు. అది బలవంతంగా మేము అదంతా మనుషులు తీసుకొని వస్తే వచ్చేవాళ్ళు కూడా లేరు. మరి అది పరిస్థితి. అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడికి పోయినా, అపోజిషన్ పార్టీ ఉన్నా కూడా ఎక్కడికి పోయినా తండోపతండాలుగా విపరీతంగా జనాలు వస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి లీడర్షిప్ మీద ఉన్నటువంటి ఆ రెస్పాన్స్ అది. కాబట్టి దీన్ని చూసుకొని నువ్వు ఏదో 1,00,000 మంది వచ్చినారు, 2,00,000 మంది వచ్చినారు, దీన్ని చూసుకొని నువ్వు ఇది బలం అనుకుంటే మాత్రం మీరు పొరపాటు పడినట్లే. సార్, ప్రధానంగా చూస్తే నిన్న మహానాడు వేదికగా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా స్వయంగా చంద్రబాబు లోకేష్ అంటున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నేను ఒకటే చెప్తున్నా, ఏమీ పీకలేవు, ఎవరిని ఏమీ చేయలేవు. నువ్వు మహా అయితే 4 రోజులు ఇబ్బంది పెడతావు. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ దేశ పౌరునిగా మాకు కొన్ని హక్కులు ఉన్నాయి. మమ్మల్ని నువ్వు ఏమైనా చేయాలనుకోవడము నీ మూర్ఖత్వం. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఏమైనా మాకు చేస్తే తిరిగి రెట్టింపుగా నీకు కూడా జరుగుతుంది. ఈరోజు నువ్వు చేసేటువంటి కార్యక్రమాలన్నీ అయితే కక్షపూరితమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నావో ఇవి మంచి కాదని గుర్తుపెట్టుకుంటే నీకు మేలు జరుగుతుంది. లేదనుకో, భవిష్యత్తులో నువ్వు పడేటువంటి పాటలు బ్రహ్మదేవుడు కూడా నేను కాపాడలేడు. ఈరోజు అవినీతి గురించి ఎంతోమంది మా నాయకుల మీద రోజు పేపర్లో రాయిస్తాండవు, జైళ్ళల్లో పెట్టిస్తాండవు. నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ లీడర్లు, మీరందరూ నీతిపరులా? మీ గురించి ప్రజల్లో కూర్చొని మీలో ఎంతమంది నీతిపరులు ఉండారో ఒక రెఫరెండం జరుపుతాం. మీరు సిద్ధమా దీనికి? లీడర్లు అందరూ పక్కన పెట్టండి. లోకేష్ గారు, నేను అడుగుతున్నాను, ఈరోజు రాజధాని కార్యక్రమం కానీ అభివృద్ధి పేరుతో నువ్వు ఎన్నో లక్షల టెండర్లు, ఎన్నో వందల కోట్ల వేల కోట్ల టెండర్లు పిలిచావు. ఒక్క టెండర్ అన్నా కూడా పారదర్శకంగా జరిగిందా? నేను ఓపెన్ ఛాలెంజ్ నీకు ఇస్తున్నా. నాకు అప్పచెప్పు, 20% సేవింగ్ నేను ఇమీడియట్గా చేయిస్తా. నువ్వు అవార్డు చేసేటువంటి వర్క్లన్నీ, నీ హయాంలో చేసేటువంటి అన్ని పనులు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా. 20% తక్కువతో నేను చేపిస్తా. నువ్వు సిద్ధమైతే రా. మరి దీంట్లో అందినట్టు ముడుపులన్నీ ఎవరికి పోయినాయి? ఈ యొక్క అవినీతి అంతా ఎవరికి పోయినాయి? డబ్బులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉండేటువంటి డబ్బులు ఆల్మోస్ట్ 2,73,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే ప్రజలకు పోయినాయి. ఆడ ₹1 ఇచ్చేవాడు లేడు, తీసుకునేవాడు లేదు, ఆ మెకానిజమే లేదు. ఎవడు అకౌంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతే ఇచ్చేవాడు లేడు. నువ్వు ఇచ్చేటువంటి కాంట్రాక్ట్లు అన్నీ కూడా ఒక్క కాంట్రాక్ట్ అన్నా పారదర్శకంగా జరిగింది, పోటీలో జరిగినా అని చెప్పి నువ్వు నిరూపించగలుగుతావా? నీకు ధైర్యం ఉందా? మరి అవినీతి లేదా దాంట్లో? మరి నీకు ఏ గుండె పెట్టుకొని, ఏ ధైర్యం పెట్టుకొని నువ్వు మిగతా వాళ్ళు అవినీతి చేశారని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు? ఈరోజు లిక్కర్ కేసు గురించి మాట్లాడుతున్నావు. లిక్కర్ కేసు ఈరోజు అడుగుదాం. ధైర్యంగా నీకు ధైర్యం ఉంటే నీ పిల్లోల మీద ప్రమాణం చేసి నీకు ₹1 కూడా డబ్బు ఈరోజు మద్యంలో రావడం లేదని చెప్తావా? ఉందా నీకు ఆ ధైర్యము? ఈరోజు నీకు ఈ యొక్క లిక్కర్స్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి నీకు ముడుపులు ముడుతున్నాయా లేదా? ముడుపులు ముట్టనట్లయితే నువ్వు ప్రమాణం చేయగలుగుతావా నీ పిల్లల మీద? ఏం మాట్లాడుతున్నావు? ఏం చేస్తాండవు?
నువ్వైతే ఈ రోజుకి జరిగేది అదే, ఇంకొకటి మీద బురద జల్లుతావు. ఏమంటే 4 పేపర్లు మీ దగ్గర ఉండాలి, లేకపోతే 4 ఛానళ్ళు మీ దగ్గర ఉన్నాయని చెప్పి ఎన్ని రోజులు భరిస్తారు? ప్రజలు కూడా అర్థమవుతుంది ఇదంతా. సార్ వైసీపీ మునిగిపోయే పడవ త్వరలోనే వైసీపీ క్లోజ్ అవుతుందని కూడా టీడీపీలో ఆరోపిస్తున్నారు. దీనిపైన మీరు వాళ్ళ భ్రమకు నేను ఏమని చెప్పాలా? ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా. ఒక కంపారిజన్ డ్రా చేస్తాండ. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు అనేక కార్యక్రమాలు జరిగాయి. అంతో ఇంతో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరిగినాయి, అంతో ఇంతో నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాలు జరిగినాయి, సంక్షేమ పథకాలు జరిగినాయి. ఆ రోజు ప్రామిస్ చేయకుండా కూడా చేసి కొన్ని ఉన్నాయి. ఈరోజు నువ్వు ప్రామిస్ చేసేటువంటి కార్యక్రమాలన్నీ ఇవ్వకపోవడం ఒకటైతే, అంతకుముందు వచ్చేటువంటి కార్యక్రమాలు కూడా వచ్చే డబ్బులు కూడా రాకుండా చేసినావు. ఏ రకంగా నువ్వు అధికారంలోకి వస్తావు? ఏం చేసినామని చెప్పి, ఏమి ఘనకార్యం చేసినామని చెప్పి నువ్వు వస్తావు? నీ అంతకు నువ్వు నీ కొడుకులు కూర్చొని డబ్బులు ఉన్నాయని చెప్పి లక్షల మంది తోలుకొని మీరు భజన కొట్టుకుంటే సరిపోతుందా? జనం చెప్పాలి కదా. జనంలో నుంచి నేను చేసినాను, అయ్యా ఈయన వీరుడు సూర్యుడు అని చెప్పేటువంటి పరిస్థితి ఉండాలి కదా. ఇది ఎటువంటి పరిస్థితుల్లో 100% కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదు. సార్ జిల్లా అధ్యక్షుడు కావచ్చు, బీటెక్ రవి కావచ్చు, కడప వైసీపీ అడ్డాన్ని మీరు అంటున్నారు, కానీ ఇక నుంచి ఇది కడప టీడీపీ అడ్డా అని చెప్పి నిన్న మహానాడులో కూడా వాళ్ళు చెప్పారు. దీనిపైన మీరేమంటారు? నేను ఏ ప్రాంతాన్ని ఏ రీజన్ కూడా ఒకరి అడ్డా అని చెప్పేదానికి నేనైతే ఒప్పుకోను. ఎవరి అడ్డా కాదు, ఇది ప్రజల అడ్డా. ఇది ప్రజలు ఏ రోజు ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీకి చేస్తారు. అధికారంలోకి వచ్చిన పార్టీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క హితం కోసం పనిచేయాలి తప్పితే నా అడ్డా నీ గుడ్డా అని చెప్పుకొని రౌడీ మామూల కోసం చేసేటువంటి పోరాటం కాదు ఇది. సంక్షేమం కార్యక్రమాలు చేయాలా, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా, ప్రజలకు మేలైనటువంటి సేవ చేయాలా. అది సేవ చేయకుండా అడ్డా గిడ్డా అని చెప్పుకొని నువ్వెవరు బౌండరీలు ఫిక్స్ చేసుకొని సామాన్య ప్రజల దగ్గర రౌడీ మామూలు తీసుకోవడానికి ఈరోజు ఏముంది పరిస్థితి? ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా నాయకులకు ముడుపులు కట్టండి ఏ కార్యక్రమం జరగదంట. ఇది వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నాను. ఇది అవినీతి కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. మరి ఇంత దారుణ పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని దిగజార్చి కరప్షన్ ఛార్జెస్ మీద కొంతమంది మీదనే అభియోగాలు మోపి వాళ్ళ మీద రిపీటెడ్గా చెప్పడం వల్ల ఏం సాధించాలనుకున్నారు మీరు? ఏమైనా ప్రజలు ఏమైనా పూలు పెట్టుకుంటారా చెవులో? ఎరిపాపలు కాదు ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు నీతి గురించి నిజాయితీ గురించి నువ్వు మాట్లాడినప్పుడు నీ గురించి ఒక అవతల మీద ఒక చేయి పెట్టినప్పుడు 4 ఏళ్ళు నీ పక్కన చూపిస్తున్నా అనేది గుర్తుపెట్టుకో. నేను ఒకటి అడుగుతున్నాను. నువ్వు ఈరోజు లిక్కర్ గురించి మాట్లాడుతున్నావు, అవినీతి జరిగింది అనుకుంటున్నావు. మరి ఈరోజు లిక్కర్లో నువ్వు డబ్బులు తీసుకోలేదా? ఈ రోజుకి కూడా నీకు ముడుతుందా లేదా చెప్పు. నువ్వు ఈ రోజుకి లిక్కర్లో నీకు వస్తుందా లేదా? అదే పాలసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ పాలసీ ఉందో అదే పాలసీ నీ ప్రభుత్వం వచ్చిన 6 నెలల వరకు జరిగింది. మరి అప్పుడు ముడుపులని ఎక్కడికి పోయినాయి? ఎవరి దగ్గరికి పోయినాయి? ఒకవేళ నువ్వు ఏదో ఇప్పుడు ఆరోపణ చేస్తున్నావు కదా, వచ్చింటే అప్పుడు పోయిండాలి కదా. ఎవరికి పోయినాయి 6 నెలలు? అది చెప్పు. ఇదే రాజకేశ్ రెడ్డో లేకుంటే అదే పాలసీ కొనసాగింది కదా 6 నెలలు. ఆ 6 నెలలు మళ్ళీ అవినీతి ఎవరు తీసుకున్నారు, ఎక్కడికి పోయింది చెప్పాలన్నా. ఇది సతీష్ రెడ్డి గారు చెప్తున్నటువంటిది. కడప జిల్లా ఎవరు అడ్డా కాదు, ఇది ప్రజల అడ్డా అని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ఏది కూడా ముడుపులు చెల్లించింది పన్నులు జరగడం లేదని కూడా రాష్ట్రంగా ప్రజలు చెప్తుంటున్నారు. అదే రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో లిక్కర్ విషయంలో ముడుపులు లోకేష్ ముడుతున్నాయని కూడా ముట్టలేదని కూడా ప్రమాణం చేయగలుగుతారని చెప్పి సతీష్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. కెమెరామెన్ రవితో రాజు, 99 టీవీ, కడప నుంచి. కడప జిల్లా